హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఏస్రావు నగర్కి వచ్చేసాం. ఏస్రావు నగర్లో ఉంటున్న పార్వతి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి పార్వతి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్ లెట్స్ గో. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, మీరు కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సూపర్ అండి. సో అంటే బేసిక్గా నేను ఇక్కడ చాలా చిన్నగా ఉంది మీ తోట, కానీ చాలా క్యూట్గా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీ తోటలో టోటల్గా ఒక ఈ 100%లో ఒక 10% మాత్రమే కుండీలు ఉన్నాయి. మిగతా అంతా కూడా మనం ఏదైతే పనికి రాదు అని బయట పడేస్తామో దాని నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు, రైట్? అవునండి. అవునండి, సూపర్ అండి, వెరీ గుడ్. ఎందుకంటే గార్డెనింగ్ అంటే చాలా కాస్ట్లీ అనుకుంటారు. అస్సలు కాస్ట్లీ కాదండి. నేను అసలు ఏమీ ఖర్చు పెట్టలేదు, చాలా తక్కువ ఖర్చు పెట్టాను నేను. ఓకే ఓకే, సో దాని గురించి మాట్లాడదామండి, చాలా ఉంది మాట్లాడేది. సో అసలు ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు ఇంట్రెస్ట్ నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. మా అమ్మమ్మ గారి ఇంట్లో 4 o'clock ఫ్లవర్స్ అని ఉండేవి, చంద్రకాంత అంటారు కదా, అవి చాలా ఉండేవి అనమాట. నాకు చాలా ఇష్టమయ్యేది. అవన్నీ కోసుకొచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకే ఊరు అనమాట, అమ్మ వాళ్ళు ఒకటే ఊరు, అక్కడి నుంచి తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇలా పోసేస్తూ ఉండేదాన్ని. 4 o'clock ఫ్లవర్స్ అంటే 4 o'clock బ్లూమ్ అవుతాయా? అవునండి, చంద్రకాంత అవి సాయంత్రమే పూస్తాయి అన్నమాట. మా అమ్మ దీపారాధన చేస్తే అవన్నీ తెచ్చి అక్కడ పెడుతూ ఉండేదాన్ని. మా అమ్మ చాలా సంతోషపడేది, నీకు ఎవరు చెప్పారమ్మా దేవుడికి అలా పెట్టాలని. అప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత ఉండింది? అప్పుడు నాకు కొంచెం ఊహ తెలుస్తుంది అంతే, ఫస్ట్ క్లాస్ అనుకుంటాను నేను. అంటే 4-5 years అలా ఉంటాయి అంతేనండి. అప్పటి నుంచి నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఉండేది అండి. నేను చదువుకునేటప్పుడు కూడా మా స్కూల్ పక్కనే గుడి ఉండేది, ఆ వెంకటేశ్వర స్వామి గుడి. పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతే ఇంటర్వెల్ లో కూడా నేను గుడికి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి అక్కడ చెట్లు పొన్నాయి పువ్వులని ఇలాగ పిప్పి అని ఊదుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పువ్వులతోటి అక్కడ చాలా తులసి వనం ఉండేది, దేవుడికి పూజకు పనికి వచ్చేవి. అవన్నీ వేరుకుంటూ అవి చూసుకుంటూ నేను గుళ్ళో ఉండేదాన్ని ఒక్కదాన్ని. నా ఫ్రెండ్ అయ్యగారు అమ్మాయి అన్నమాట, అలవేలు మంగాని, ఆమె తోటి కలిసి అక్కడికి వెళ్ళేదాన్ని. అయ్యగారు చాలా సంతోషపడేవారు, ఎందుకమ్మా ఆడుకోవట్లేదు నువ్వు అని చెప్తే, నేను ఇక్కడ దేవుడిలో నుంచి వచ్చే స్మెల్ బాగుందండి, పువ్వులన్నీ బాగున్నాయి అంటే, అవునమ్మా అని చెప్పి నాకు పువ్వులన్నీ ఇచ్చేసేవారు. అప్పటి నుంచి నాకు ఇష్టం అనమాట మొక్కలంటేనండి, చాలా ఇష్టం. సో అంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచా, మీ అమ్మగారి దగ్గర నుంచా ఏంటి? మా అమ్మకు కూడా ఇష్టమేనండి. అసలు చెప్పండి, మీ అమ్మమ్మ గారి పేరండి? మీ అమ్మగారు మా అమ్మ పేరు సీతారామమ్మ అండి, మా నాన్నగారు పిచ్చయ్య, మా అమ్మమ్మ అప్పమ్మ, మా తాతగారు శ్రీశైలం అనమాట. అక్కడి నుంచి చాలా ఇష్టం ఉండేదండి నాకు మొక్కలంటే. నైస్, అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు స్టార్ట్ అయింది. సో మీ ఇంట్లో ఏం మొక్కలు ఉండేవండి? మాకు తోటలు ఉండేవండి, ఇంట్లో కూడా ఉండేవి చాలా మొక్కలు, ఇలా పెద్ద పెద్ద మొక్కలన్నీ ఉండేవి. తోట ఉండేది అనమాట, మామిడి తోట ఇప్పుడు కూడా ఉంది. నాకు ఆ తోట అంటే పిచ్చి, చాలా ఇష్టం. ఎక్కడండి? ఎక్కడ? మైలవరంలో, విజయవాడ దగ్గర. సూపర్. అది వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత నాకు ఈ చెట్ల మీద ప్రేమ పోక ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఊర్లో అంటే మనకి కింద మనకి ప్లేస్ ఉంటుంది కాబట్టి నేల మీద బాగా వస్తాయండి. కానీ హైదరాబాద్ లో అంటే అంత మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉంటే కష్టం, దొరకదు కాబట్టి అందరూ మీదకి వచ్చేసారు. ఓకే, సో ఫైన్. మరి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత 10 years పైన అయిందండి. ఇక్కడ 10 years పైన. ఫస్ట్ ఈ మామిడి మొక్క పెట్టాను, తర్వాత ఈ సన్నజాజి మొక్కలు, గ్రేప్స్ పెట్టాను. అలా ఒకటి అన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ ఇలా పెట్టుకుంటూనే వచ్చాను. కానీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు, కొనలేదు అండి. కానీ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నవి ఉపయోగించుకుంటూ ఇలా కూడా చేయొచ్చు. మళ్ళీ నేను మా ఊరు వెళ్తానేమో, మా తోట దగ్గరికి వెళ్తానేమో అని ఆశ అనమాట.
అందుకే ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టకుండా నాకు ఇష్టమైనట్లుగా పెట్టుకున్నాను. సూపర్ అండి. అంటే బేసిక్గా అంటే ఇప్పుడు నేను ఈ తోట చూసాక ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారో అమ్మో మేము తొట్లు కొనాలి, ఇంకా స్టాండ్లు కొనాలి, కింద మొత్తం వాటర్ ఆగిపోతుంది, ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కాదు, ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం గార్డెన్ చేయొచ్చు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మనం గార్డెన్లోకి ఎంటర్ అయ్యాక అవన్నీ చూడొచ్చు. సో ఇంత టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ? నేను చాలా టైం దొరికిందంటే నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చేస్తానండి. ఫేస్లో తెలిసిపోతుంది ఆనందం నాకు. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదా, అలా నాకు నేను వచ్చేస్తూనే ఉంటాను ఇక్కడ. ఎంత టైం అంటే అంత టైం. ఉదయం వస్తాను, నాకు పూజ కొంచెం చిన్న పనులు ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత నాకు టైం దొరికినప్పుడల్లా ఇంకెక్కువ ఇక్కడే. ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా చాలా డిప్రెషన్లో అందరికీ ఉండేవి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ నేను ఈ మొక్కల్లో మర్చిపోతాను. అవునండి, చాలామంది అంటే మీరే కాదు, ఇట్లా గార్డెనింగ్ చేసే వాళ్ళు చాలామంది మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు కూడా ఏదో సగం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఫ్యామిలీలో డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఎప్పుడైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసామో సో మాకు కొత్త ఫ్రెండ్ దొరికింది, మేము అందులో నుంచి బయటకు వచ్చేసాము అంటారు. నేనైతే నిజంగా అలాగే వచ్చానండి. అవును, మొక్కలతో మాట్లాడతారండి? అవి కూడా నాతో మాట్లాడతాయండి. అవి కూడా నాతో మాట్లాడతాయి. నీళ్ళు ఎక్కువైనాయి అని చెప్తాయి, తక్కువైనాయి అని చెప్తాయి. ఇది ఎండ తగిలిందంటే నాతో మాట్లాడతాయి. నేను అన్నీ చెప్తాను, అన్నీ వింటాయి. అవునండి, చాలా మంది గార్డెనర్స్ అందరూ మొక్కలతో మాట్లాడతారు అంటారు. బయట వాళ్ళకి ఏదో వింతగా అనిపిస్తుంది కానీ బట్ బయట వాళ్ళు అంటే గార్డెన్ చేయని వాళ్ళకి మొక్కలతో మాట్లాడడం ఏంటి అనుకుంటారు కానీ బట్ నేను ప్రతిసారి ప్రతి ఒక్క గార్డెనర్ అడుగుతాను, మాట్లాడతాను. అవి కూడా రెస్పాండ్ అవుతాయి. అవి ఎవరు వాటర్ కావాలంటే మనల్ని అడుగుతాయి. వెళ్తున్నప్పుడు ఇలా కొంగు పట్టుకొని ఏదో కొంగు తట్టుకుంటాయి. ఒక్కోసారి వచ్చేటప్పుడు ఇలా పట్టుకుంటే అవి నా కొంగు పట్టుకున్నాయి అనిపిస్తుంది నాకు. సూపర్ అండి. సో నాకు అంటే మీరు చెప్తుంటే ఈ గార్డెన్లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారనేది మీ ఫేస్లో నాకు తెలుస్తుంది, వెలిగిపోతుంది గార్డెన్ గురించి మాట్లాడుతూ ఉంటే. సూపర్ అండి. సో మన షో స్టార్ట్ చేసే ముందు మనకు ఒక సెగ్మెంట్ ఏంటి అంటే అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఒక సెగ్మెంట్ నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే మీ మిద్దె తోటలోంచి ఏదైనా మొక్క కానీ కాయ కానీ పువ్వు కానీ పండు కానీ చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని అడుగుతాము. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో మరి మీ గార్డెన్లో నుంచి ఈరోజు మా ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఈ మామిడి చెట్టే చూపిస్తానండి. నాకు మామిడి తోట అంటే చాలా ఇష్టం. అది పిచ్చి కాబట్టి ఈ మామిడి చెట్టు కాయ ఫస్ట్ నేను. మైలవరంలో కూడా మామిడి తోటలు ఉన్నాయి కదా మీకు? తోటలు కాదండి, ఒక తోట ఉంది. ఐ మీన్స్ చెట్లు ఉన్నాయి. ఓకే, అవును. ఆయన యాక్చువల్ క్వశ్చన్ అన్నారు, ఈ మామిడి చెట్టు చూపించి ఏంటి అంటున్నారు. ఈ మామిడికాయ ఏ రకమో చెప్పాలి. అవునా? అవునండి. ఇక్కడ ఈ కాయలు ఉన్నాయి చూసారు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇది ఏం వెరైటీ అది అనేది వెరైటీ ఏంటనే చెప్పాలి. మామిడికాయ సీజనే, కాకపోతే ఇందులో చాలా రకాలు ఉంటాయి కదా. ఒకప్పుడు ఒకటే తినేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి. ఈ మామిడికాయ ఇది ఉంది కదా, చాలా ఉన్నాయి. మొత్తం చెట్టు నిండా కాయలే ఉన్నాయి, దిష్టి తగులుతాయి చెట్టుకి. సో కాబట్టి ఈ మామిడికాయ ఏ రకమో మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎంటర్ అయిపోదాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏమేమి పెట్టారు మొక్కలు? ఇక్కడ మిరప మొక్కలు, వంగ మొక్కలు చాలా బాగా కాసేయండి. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. బ్లాక్ మిర్చి అయితే పండిపోయి ఇక్కడంతా ఇలా వచ్చేసేయండి. బ్లాక్ మిర్చి పండక ముందు బ్లాక్ గా ఉంటాయి, పండిన తర్వాత రెడ్ గా అయ్యేవన్నమాట. అవి ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను కానీ నా ఛానల్లో ఉన్నాయి. అవి వీడియోలు పెట్టాను. చాలా బాగా అంటే ఇక్కడ అంతా ఇలా రెడ్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఇక్కడ అంతా ఉన్నాయండి. లేవు బ్లాక్ మిర్చి, చెర్రీ మిర్చి కూడా అన్నమాట. సో అంటే ఈ బ్లాక్ మిర్చి అసలు మన దగ్గర అంటే గ్రీన్ మిర్చి ఉంటుంది. బ్లాక్ మిర్చి అనేది మన దగ్గర పండేదేనా? మనది కాదటండి, వేరే ఎక్కడి నుంచో తాయి నుంచో ఎక్కడి నుంచో వచ్చాయట. అవి అందరు చాలా మంది పెట్టేశారు ఇప్పుడు. సో ఏంటండి మనలా కారం ఉంటుందా లేకుంటే? అవి చాలా కారం ఉంటాయండి, చాలా ఘాటుగా ఉంటాయి. అవి చాలా ఎక్కువ ఘాటుగా ఉంటాయి. ఇవి 10 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి మనకి, అవి 2-3 సరిపోతాయి, అంత ఘాటుగా ఉంటాయి. అవి పోయిన తర్వాత ఇందులో మళ్ళీ తోటకూర ఇంకా ఉన్నాయి. మిరప మొక్కలు ఇప్పుడు వస్తున్నాయి ఇందులో. ఇదేంటండి? ఇది ఎండిపోయిందా లేకుంటే ఏంటి? ఇది ఇది సపోర్ట్ కోసం పెట్టానండి. ఇంత పెద్దగా అయ్యేవి మొక్కలు, అవి పడిపోకుండా పెట్టి కట్టేసేదాన్ని అన్నమాట. ఇంతవరకు వచ్చేవి అవి. అవన్నీ ఇటు పక్కన
ఇవన్నీ మందారాలండి. మందారాలు. పూజకి నాకు బాగా పనికొస్తాయి అని ఇవి చాలా వరకు మందారాలు ఉన్నాయండి. సో ఇక్కడ ఆల్రెడీ వస్తున్నాయి. అవునండి. సో మందారాలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మందార అంటేనే దీనికి పెస్ట్ ఎక్కువగా అంటే పురుగు మొత్తం వస్తూ ఉంటుంది కదండి. అవునండి. ఎలాంటి జాగ్రత్తలు? ఒక 15 రోజులు సరిగ్గా చూడకపోతే దీని వైపు పట్టేస్తాయండి, తెల్లగా బూజులాగా తెల్లగా వచ్చేస్తుంటాయి. అందుకని పట్టక ముందే పట్టిన తర్వాత వదిలించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి పట్టక ముందుగానే దీనికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఎట్లా అండి? ఏమి? పుల్ల మజ్జిగ ఇస్తూ ఉంటాను. అంటే పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తారా లేకుంటే? మొక్కల్లోనూ ఇస్తాను, స్ప్రే చేస్తానండి, మార్చి చేస్తాను. గోమూత్రం ఒకసారి ఇస్తాను. పుల్లటి మజ్జిగ అంటే చాలా మంది ఇప్పుడు పుల్లగా అయిపోయిన మజ్జిగని ఎట్లా డైల్యూట్ చేయాలి కదా? డైల్యూట్ చేయాలండి. సో ఎంత రేషియోలో డైల్యూట్ చేయాలండి అది? 1 లీటర్ మజ్జిగ అయితే అవి ఒక 5-6 లీటర్లో డైల్యూట్ చేయొచ్చండి. 1 లీటర్ తీసుకుంటే దాన్ని 5-6 లీటర్ల నీళ్ళల్లో వేసి డైరెక్ట్ మొక్కకి పోయొచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు. సో దీనివల్ల ఏ ఇది రాదండి, మొత్తం వైట్గా వచ్చిన అదా లేకుంటే? పోతుంది, వైట్ వచ్చిందంటే పోతుందండి. తర్వాత మనం చూస్తూనే ఉండాలి. అది ఎక్కడైనా కొంచెం అటాక్ అయ్యింది అంటే దాన్ని తీసేసే ప్రయత్నం మొదట్లోనే చేస్తే ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే రోజు చూస్తూ ఉంటేనే మంచిదండి. ఎప్పుడు ఒక 10 రోజులకి 4 రోజులకి ఒకసారి వచ్చి చూస్తే అది అలాగా ఎక్కువైపోతుందండి. ఆల్రెడీ ఇక్కడ ప్రూనింగ్ చేస్తున్నారు ఇక్కడ ఏమంతా? ప్రూనింగ్ చేసామండి, అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత గోమూత్రం కూడా 5 లీటర్ బాటిల్కి ఒక 5 ml అలా కలిపేసి కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను. ఓకే, 5 లీటర్ వాటర్లో 5 ml చాలా 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 డైల్యూట్ చేయాలి. అంటే చాలా మంది కొంత గోమూత్రం వేసేయచ్చు కదా, డైరెక్ట్ వేసేస్తే మొక్క ఇదైపోయి ఎక్కువ వేయకూడదండి. అంత ఎక్కువ వేస్తే మొక్కలు పాడవుతాయి. అలా 10 రోజులకు ఒకసారి, కనీసం 15 రోజులకు ఒకసారి మాత్రం ఇస్తూ ఉండాలండి. 15 రోజులకు ఒకసారి ఇస్తే కనీసం పెస్ట్ రాకుండా ఉంటుందండి. సూపర్ అండి. సో అలాగే ఇక్కడైతే చాలా కాసాయండి. ఇవి చెమ్మ చెట్టు అని కూడా అంటారు. చాలా కాయలు వచ్చాయి, అయిపోయాయి. సో ఇక్కడ మీరు చిన్న పందిరి అంటే ఒక చిన్న పిల్లర్ ఉంది కదా, 2 feet పిల్లర్ అట్లా ఉంటే దాని మీదనే మొత్తం వేసేసారు ఇట్లా. అవును, నేనే వేసానండి ఈ పందిరి మీరే వేసారా? ఆ పందిరిలో కూడా గణేశుడి పండగప్పుడు వేసే పందిరి అక్కడ వేసేసారండి. అవునండి. అంటే మనం పత్రి ఇట్లా వేస్తాం కదా గణేశుడి ముందు, అది పాలవెల్లి అంటారు కదా. కింద పత్రి అంతా కింద ఉంటుంది, పాలవెల్లి వేస్తారు. పాలవెల్లి కూడా ఇక్కడ పెట్టేస్తారు. వెరీ గుడ్. ఏమేమి వేసారండి? తంబకాయ అండి. తర్వాత ఈ టమాటోలు పందిరి మీద కాసాయండి చాలా. మామూలుగా కింద కాయడం చూసారు కదా, కానీ ఈ పందిరి మీద ఇలా చాలా కాయలు వచ్చాయండి. సో టొమాటోల్ని మీరు పెట్టడం కూడా ఎందులో పెట్టారు చూడండి. ఇది కమోడ్ ఇన్ ద సెన్స్ లైక్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా బాత్రూంలో, అవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారు జాగ్రత్తగా. సో నేను అదే అంటున్నాను, స్పెషల్గా పార్వతి గారి గార్డెన్లో ఎక్కువగా మనం ఏదైతే యూస్ చేయకుండా పక్కన పడేస్తామో వాటితోటి గార్డెనింగ్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనం వాడుకోవచ్చు, ఇంట్లో పడేశారు అని కాకుండా ఇట్లా వాడుకోవచ్చు. 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇందులో ఏమేమి మొక్కలండి? టొమాటో పెట్టారు, టమాటో ఉంది, మిరప కాసిందండి చాలా, ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా మిరపకాయలు. ఇందులో మిర్చి. ఓకే, మిర్చి ఉన్నాయి చూడండి. సో దీనికి ఎట్లా డ్రైన్ హోల్ ఉంటుంది కాబట్టి పైన హోల్ వెళ్ళిపోతుంది. అవును. సో ఏంటంటే మొత్తం ఆకులు వేస్తారు ఇందులో. ఆకులు ఎందుకు వేసానంటే ఇప్పుడు వేసవి కాలం కదండి, పైన మట్టి అంతా కూడా త్వరగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి మట్టి అంతా బాగా ఎండిపోయినప్పుడు దానికి ఆక్సిజన్ అనేది అందక పాడవుతాయి అని చెప్పి ఎక్కువ ఎండ తగలకుండా ఉండడానికి ఎండిపోయిన ఆకులు పొడిలాగా చేసి అలా వేసేసాను. ఇక్కడ ఈ మొక్కలు చూసుకుంటే ఇక్కడ అన్ని క్రోటాన్స్ అండి. క్రోటన్ కాదండి, ఇది రావి చెట్టు. రావి చెట్టు అసలు అయితే ఇంట్లో ఉండకూడదు అంటారు, కింద నేల మీద అసలు ఉండకూడదు. ఎందుకంటే తెలుసు కదా, బిల్డింగ్ లేపేస్తుంది. అయితే ఇంట్లో ఉంటే మంచిది, దేవతా వృక్షం అని చెప్పి ఎప్పుడైనా అవసరం వస్తే గుడికి వెళ్తూ ఉంటాం కదండి మనం ఈ రావి చెట్టు కోసం. అలా కాకుండా కుండీలో పెట్టేస్తే కిందికి వచ్చి వేర్లతోటి మన స్లాబ్ గా అది పాడయ్యే అవకాశం లేదు కదా, అందుకని నేను ఇందులో వేస్తున్నాను. ఇది ఒకటి ఉండాలి అని. తర్వాత మెడిసిన్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఏంటండి దీనిలో. అది చాలా పెద్ద టాపిక్ అయిపోద్ది మళ్ళీ, అందుకని ఈ మెడిసిన్ కోసం కూడా ఇది ఉంచాను అనమాట నేను. సో అలా తెచ్చే కొట్టేలాగా చెప్పండి, ఏం మెడిసినల్ వాల్యూస్ అంటే దీనివల్ల మనకి యూజెస్? దీనివల్ల షుగర్ తగ్గుతుంది అని అన్నారు. తర్వాత ఫిజికల్గా కాకుండాను ఆధ్యాత్మికంగా కూడా ఇది మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని చెప్తారండి. అందుకే ప్రతి గుడిలో ఉంటుంది ఈ చెట్టు, పూజ చేస్తూ ఉంటారు అందుకేనమాట.
ఫైన్. సో అంటే ఈ కషాయాలు కూడా తాగుతూ ఉంటారు. చాలా వాటికి, చాలా ఒక్కటి కాకుండా చాలా వాటికి ఉపయోగపడుతుంది అటండి. చాలా అనారోగ్యాలు కూడా సో ఉపయోగపడుతుంది. బేసిక్ అయితే ఇంట్లో ఉంటే ఏంటంటే చాలా మహావృక్షం అయిపోతుంది కాబట్టి ఆ వేలతో మొత్తం లేపేస్తుంది. పెట్టకూడదు. సో ఇలా మనం చేసుకుని బోన్సాయి లాగా చేసుకోవచ్చండి. చేసుకోవచ్చండి. బోన్సాయి లాగా అయితే ఇంకా చక్కగా వస్తుంది. ఉంది అక్కడ ఒకటి బోన్సాయి లాగా, ఇంకోటి ఉంది. 2-3 ఇట్లో పెట్టాను. సో ఇప్పుడు ఇందులో ఈ టబ్లో ఏమేమి పెట్టారండి? ఈ టబ్లో కాకర మొక్క ఒకటి ఉందండి, టమాటో ఉంది, ఒక మామిడి మొక్క ఉంది, కానీ అది రీపాటింగ్ చెయ్యాలి తర్వాత, అందులోనే ఉంచాను. ఆ చివర కూడా ఇంకా టమాటో ఉంది, ఇందులోనే ఇంకా బచ్చల కూర కూడా ఉందండి. ఆకుకూరలు నేను ప్రత్యేకించి డబ్బుల్లో వేయకుండా ఈ కుండీల్లోనే అక్కడొకటి వేసేస్తూ ఉంటే నాకు ఇంట్లో చాలా బాగా సరిపోతుందండి. బచ్చల కూర ఇందులో ఉంది, అక్కడొకటి అలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి ఒక టబ్ తీసుకుంటే దీనిలో ఎన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక కూలర్ తీసుకున్నాం, కూలర్ వేస్ట్ అయిపోయింది, దాన్ని కట్ చేసి కింద ఆ కూలర్ స్పేస్లో ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు? అది మొక్కలను బట్టి కూడా ఉంటుందండి. టమాటా మొక్కలు అయితే 4-5 వేయొచ్చు. అలాగే తీగలు అయితే 3 పెట్టచ్చు అండి, 2-3 పెట్టచ్చు. ఇంకా మరీ దగ్గరగా పెడితే వాటికి కావాల్సిన పోషకాలు అందవు. 4-5 ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా మంది కూలర్లు పనికిరావని పడేస్తుంటే దాన్ని కట్ చేసి ఇలా చక్కగా వేసుకోవచ్చు. సో అక్కడ టబ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూస్తే ఇవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చని ఇలాగ చాలా వచ్చాయి మా ఇంట్లో. క్రోటన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, కానీ ఇది ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది అటండి. అందుకని ఇండోర్లో అవుట్డోర్లో పెట్టుకుంటూ ఉంటారు. మా ఇంట్లో చాలా వచ్చాయి. ఇండోర్ అవుట్డోర్తో పాటు ఇందులో కూడా పెట్టేస్తారు. ఎవరికైనా కావాల్సినప్పుడు ఇవ్వచ్చు కదా అని పెట్టాను. దీంట్లో ఇంకో మొక్క కూడా వచ్చిందండి. ఏంటండి ఇది తిప్పతీగ అండి. తిప్పతీగ ఇది కూడా మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయని అందరికీ తెలుసు. సో దీంట్లో మనకి మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండ్ తిప్పతీగ కూడా వచ్చేసింది. ఇట్లా మగ్గులు మనం ఎన్ని పడేస్తుంటాం కదా, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే పార్వతి గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఇక్కడ మామిడి చెట్టు చూపించాం, ఈ కాయలు చూపించాం. ఈ కాయలు ఏ వెరైటీయో చెప్పండి అని అడిగాము. సో ఆన్సర్ చెప్తారా? ఇది హిమాయత్ అండి. హిమాయత్. ఓకే. హిమాం పసంద్ అని కూడా అంటారు. హిమాం పసంద్. ఓకే. చాలా స్వీట్గా ఉంటుందండి. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి? 12 సంవత్సరాలు అవుతుందండి. మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో పెట్టాము. 12 సంవత్సరాలు అయింది. ఓకే. సో సూపర్. అంటే ఇది కింద పెట్టారా టోటల్? అవునండి. ఇంత పెద్ద కావాలంటే కిందనే ఉండాలి, ఎందుకంటే మనం మిద్దె మీద పెడితే ఇక్కడ కూడా ఉంది, కాకపోతే అంత పెద్దగా అవ్వకపోవచ్చు. కింద మనం ఎప్పుడైతే పెరటిలో పెడతామో అది ఎదిగి దాని కాపు వచ్చేది డిఫరెంట్గా ఉంటుంది. మిద్దె తోట మీద వచ్చేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవునండి. ఓకే. సో ఇది హిమాయత్ రకం, స్వీట్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. సూపర్ అండి. సో అంటే ఎవ్రీ టైం మీరు ఏంటి కట్ చేసి మళ్ళీ వీటిని మగ్గ పెడతారా, లేకుంటే ఎవరికైనా ఇచ్చేస్తారా, లేకుంటే ఎట్లా? నేను కొయ్యడానికి ఎక్కువ ఇష్టపడినండి, అలా చూసుకుంటూ ఉంటాను. అవి పండిపోయిన తర్వాత ఎలాగో కొయ్యాల్సిందే కదా, అప్పుడు మాత్రం కోసి పండించేసేసి అందరికీ ఇస్తాము. మా ఇంట్లో వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తాను. మా పార్వతి గారు మరే హరాస్గా ఉన్నారు, ఎందుకంటే పూలంటే కొయ్యరు, పూలంటే ఆ చెట్టు మీద ఉంటాయి, ఓకే, చూసి ఆనందపడతారు. కాయలు కూడా వదిలేస్తారు. కాయలు కూడా కొయ్యండి. ఇంకా పండిన తర్వాత కొయ్యాలి కదా, మన కోసమే కదా అది కాసింది. చెట్టు మీద పండిపోవాలి, పంటకు వచ్చేసేయాలి, ఇంకా అప్పుడు తీస్తారు. అప్పుడు తీస్తానండి. మరి ఎవరైనా కోస్తే పొరపాటున ఎవరిని కొయ్యనివ్వను. నేను చూసినంత వరకు ఎవరిని కొయ్యనివ్వను. కోతులు వస్తాయండి ఇక్కడ? కోతులు రావండి. మీ భయానికి రావండి ఇక్కడ కోతులు. ఓకే. సో ఆన్సర్ ఈస్ హిమాయత్. 12 years అయింది. యాక్చువల్గా ఇంత కాపు రావడానికి రీజన్ ఏంటంటే మనం పెరటిలో ఉంది కాబట్టి, అంటే భూమిలో ఉంది కాబట్టి. ఇక్కడ పైన అయితే దానికి వేలు స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఇంత రాకపోవచ్చు, బట్ వస్తుంది. మడుల్లో అయితే వస్తుంది కదండి, కొద్దిగా పర్లేదు కదా. మడుల్లో కూడా సెకండ్ ఏనండి ఆప్షన్. కింద కంటే కూడా మడుల్లో కూడా సెకండ్ ఆప్షన్. కింద ఉన్నంతగా ఇది రాదు. అందులో ఇది వృక్షం కాబట్టి వేళ్ళు చాలా దూరం స్ప్రెడ్ అవుతాయి కనుక కుండీల్లో కూడా అంత ఎక్కువ రాదండి. మన సాటిస్ఫాక్షన్ కోసం రావాలి కానీ రావు. కానీ నాకు అక్కడ వస్తాయి అని పెట్టలేదు, కానీ నాకు ఇష్టం కాబట్టి అన్ని ఎక్కువ మామిడి చెట్లు పెట్టేశాను ఆ చివరి కూడాను.
పెట్టినందుకు మంచి మంచి విత్తనాలు వస్తాయి కదండి మనం కొనుక్కున్నప్పుడు, అవన్నీ పెట్టాను. 4 years 5 years అవుతుంది వాటికి, అయినా అంతే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం అన్ని పూత పూసాయండి. సూపర్. పూత పూస్తే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోట తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.